నల్గొండ లోక్సభ నియోజకవర్గ పరిధిలో నీటిపారుదల ప్రాజెక్టుల అంశంపై జలసౌధలో సమీక్ష జరిగింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్న ఈ సమీక్ష సమావేశంలో పలు కీలక విషయాలు చర్చించారు. ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న పురోగతిని మంత్రి కోమటిరెడ్డి వివరించారు. ఆ సమయంలో అప్పుడు నేను కొట్లాడి 2005లో రాజశేఖర రెడ్డి గారిని కొట్లాడి మాకు ఏఎంఆర్పి ఓన్లీ టెంపరీ, నువ్వు జలయజ్ఞం టేకప్ చేసినావు, మాకు శ్రీశైలంలో 824 లెవెల్లోనే మాకు 30 టీఎంసీ కింద వాటర్ ఉన్నా సరే మాకు 4000 మినిమం వాటర్ వస్తుంది, 4000 క్యూసెక్స్. ఒకవేళ శ్రీశైలంలో ఫుల్ వాటర్ ఉంటేనే 6000 క్యూసెక్స్ వస్తుంది. నాకు అది కావాలని పట్టుబట్టి నేను ఆ రోజు ఒప్పించి 2005లో దాన్ని అడ్మిషన్ శాంక్షన్ ఇప్పించి 2008లో 3 ఇయర్స్ పట్టింది. జయప్రకాష్ అని అమెరికా రాబిన్స్ అనే ప్రముఖ టనల్ బోరింగ్ సంస్థ అగ్రిమెంట్తో టేకప్ చేసి స్టార్ట్ చేసాం. 3 ఇయర్స్ పట్టింది. దాన్ని మేము ఉన్నప్పుడు చేసిన తర్వాత 10 కిలోమీటర్లు కూడా కంప్లీట్ చేయలేక 10 సంవత్సరాలు వృధా చేసిన కాలం. తెలంగాణలో కాదు, రేపు ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రాజెక్ట్ అంటే ఇలాంటి ప్రాజెక్ట్ ఎక్కడ లేదు. దాన్ని పూర్తి చేయడానికి మంత్రి గారు మేము అడగకున్నా ఫస్ట్ టైం మేము అడిగిన తర్వాత ఎప్పుడు రెగ్యులర్గా ఎవ్రీ మంత్లీ ఒకసారి రివ్యూ చేస్తూ ఆ ప్రాజెక్ట్ సంబంధించిన బేరింగ్ ఒకటి ఖరాబ్ అయితే దానికి సంబంధించి నన్ను వారు స్వయంగా సీఎం గారికి చెప్పి, చీఫ్ సెక్రటరీ గారికి చెప్పి ఆ కంపెనీకి అమెరికాకు పంపడం, నాతో పాటు చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్ గారు రావడం, అక్కడ పోయి చర్చించి ఇప్పుడు చెన్నై పోర్టుకు జనవరి ఎండింగ్లో వస్తుంది. మార్చ్ ఫస్ట్ వీక్లో సైట్కి చేరుకొని మార్చ్ ఎండింగ్లో 2 సైడ్ బోరింగ్ మిషన్ స్టార్ట్ చేసి 24 మంత్స్లో పూర్తి చేసే విధంగా మా మంత్రివర్యులు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం వారందరి సహకారంతో మా మినిస్టర్ గారు ప్రత్యేకంగా మా పార్లమెంట్లతో పాటు అది దేవరకొండ నల్గొండ పార్లమెంటే, గుర్రంపూడి నల్గొండ పార్లమెంటే, నల్గొండ కాన్స్టిట్యున్సీ 4 లక్షల ఎకరాలకు పర్మనెంట్ సొల్యూషన్. ఎండోమెంట్ శాఖ మంత్రి ఆయన పూజలు చండీ యాదవ్ ఆయాదం ఈ చేయడానికి ఫామ్ హౌస్ లో కేసీఆర్ గారికి యాగాలకి ఇన్ఛార్జ్. ఆర్ఎండ్బి మినిస్టర్ గా హైవేగా గడ్కరీతో సంబంధాలే కాదు, మేమందరం ఢిల్లీలో ఉండి మాకున్న పరిచయాలతోని టెండర్ నోటీస్ పిలిచి రేపు 5వ తారీఖు కలెక్టర్తో మీటింగ్ పెట్టి ల్యాండ్ ఎక్వైర్ చేసి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి 5 ప్యాకేజీలను స్టార్ట్ చేస్తున్న వరకు యూటిలిటీ ఛార్జెస్ 400 కోట్లు కడతాను ఒప్పుకున్నారు. గడ్కరీ గారికి చెప్పిన, సార్ నా రిక్వెస్ట్ 50-50 ల్యాండ్ ఎక్వైర్ ఇస్తున్నాను, ఈ 400 యూటిలిటీ ఛార్జెస్ మేము కట్టలేము, ఎందుకంటే మా స్టేట్ మొత్తం దివాలా తీపిచ్చి అప్లపాలు చేసిందంటే ఒకటే సెకండ్లో वेव ऑफ दट यूटिलिटी चार्जेस कोमटिरेड्डी पूछ रहे हैं, वो भी अभी देंगे बोल के ऐसा గడ్కరీ గారిని ఒప్పించి నేను వేసిన ప్రశాంత్ రెడ్డి గారికి రోడ్ అంటే తెలియదు, ఫామ్ హౌస్, ప్రగతి భవను బదిలీ చేయడం. వాళ్లకు మాకు ఆ మంత్రి ఆర్ఎన్బి మంత్రి ఈ ఆర్ఎన్బి ఒకటేనా? ఉత్తమ్ గారు